భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ప్రధాన రోడ్డు పనులు, నాలా పనులను పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అశ్వారావుపేట మండలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి. రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చి సంవత్సరంన్నర పూర్తవుతుంది. ఈ వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళ జోడెడ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గతంలో చేసిన మంచి కార్యక్రమాలు అని ఏవైనా ఉంటే వాటిని ఆపకుండానే ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అశ్వారావుపేట టౌన్ గ్రామ పంచాయతీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగతా ప్రాంతాలను కలిపి ఈ గిరిజన ప్రాంతంలో దీన్ని ఒక మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ మౌలిక వసతులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నట్లు ఉదయం గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు ఈ పట్టణంలో ఉండే ప్రముఖులందరం కలిసి చూడటం జరిగింది. తప్పకుండా విడతల వారీగా ఈ అశ్వారావుపేట మున్సిపాలిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభివృద్ధి చేసే దాంట్లో మంత్రిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తాం. అదే రకంగా పోడు భూములకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడో తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో కూడా ఎక్కడ ఈ గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారో గతం నుంచి దాన్ని ఇబ్బంది పెట్టద్దు అని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు ఈ మారుమూల నియోజకవర్గమైన అశ్వారావుపేట నియోజకవర్గానికి కూడా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నదని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.